217 జియోని తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే మేము రద్దు చేస్తాం. దాంట్లో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడే 50 సంవత్సరాలకి ఆనాడు పెన్షన్ కూడా అందజేశాం. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చినా అది కూడా కట్ చేసి, ఇంకో పక్కన వేత నిషేధం సమయంలో కూడా ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా 4,000 రూపాయలు ఇచ్చాం. బోట్ కానివ్వండి, డీజిల్ సబ్సిడీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆనాడు అందజేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేస్తాం జరిగింది. ఇంకా రాజకీయంగా మిమ్మల్ని ప్రోత్సహించేదానికే తెలుగుదేశం పార్టీ ఏ పార్టీలో చేయని విధంగా సాధికార సమితిని మేము ఏర్పాటు చేసినాం. ఉప కులాల వారీగా పార్టీలో సాధికార సమితిలు ఏర్పాటు చేసి ఆ సమితిల ద్వారా పార్లమెంట్ స్థాయి నుంచి నాయకత్వాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీకు ఒక చేయూత ఇస్తున్నాం. అందుకో కష్టపడండి. తప్పనిసరిగా రాజకీయాల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను కాదు కదా, రవి అన్న తీసుకుంటాడని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నాం. జీవో 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సీఎం చంద్రబాబు, రాష్ట వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫ్లెక్సీలకు వారు పాలాభిషేకం చేశారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ విభాగం రాష్ట కన్వీనర్ కొప్పాడ రవి ఆధ్వర్యంలో పట్నంలోని పొన్నపల్లిలో పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతీసేందుకే గత ప్రభుత్వం 217 జీవోను తీసుకువచ్చిందని రవి ఆరోపించారు. ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన తెలిపారు. ఈ జీవోను రద్దు చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధికి మంచి రోజులు వచ్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గుదిబండగా తయారైన 217 అనే ఒక జీవోను తీసుకొచ్చి మత్స్యకారులకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నింటినీ కూడా మత్స్యకారులు సొసైటీల ద్వారా వేట చేసుకునే విధానం గతంలో ఉండేది. దాన్ని రద్దు చేస్తూ 217 జీవో అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు. ఎందుకంటే దాన్ని ఆన్లైన్ లో ఒక దళారులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో పెట్టి వాళ్ళు పాడుకునే విధంగా యాక్షన్ పెట్టడం జరిగింది. ఈ రోజున ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ అది ఏదైతే 217 జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. శ్రీ అచ్చెన్నాయుడు గారు దాన్ని 217 జీవోని రద్దు చేస్తామనేసి ఆయన హామీ ఇవ్వటం, దాన్ని త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేసి మంత్రివర్గంలో తీసుకొచ్చి దాన్ని తీసేసే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం.